అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 127. కావ్య విరాట్లని అపార్థం చేసుకున్న హాస్ని. ఇక స్టోర్లకు వెళ్తే ఆఫీస్ నుంచి నేరుగా కీర్తి రూమ్కి వస్తుంది హాస్ని. అక్కడ ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా కీర్తి మహేంద్ర మళ్ళీ కనిపించాడా, నీకు క్షమాపణ చెప్పాడా అని అడుగుతుంది. కీర్తి మాటలకి మహేంద్ర మీద కోపంతో ఊగిపోతుంది హాస్ని. వాడు చేసిన వెధవ పని వల్ల నేను విరాట్ని ఫేస్ చేయలేకపోతున్నాను అని కోపంగా అంది హాస్ని. నువ్వు అన్నది నిజమే, వాడు చేసిన పనికి ప్రాణాల్ని తీయడమే కరెక్ట్. అందుకే అనుకుంటా ఎవరికి కనిపించకుండా మొహం దాచుకొని తిరుగుతున్నాడు అని చెప్పింది కీర్తి. మహేంద్రవర్మ గురించి పూర్తిగా తెలియకపోయినా తనకు తెలిసినంత వరకు మహేంద్ర చేసింది తప్పే అయినా సరే మొహం దాచుకునే అలవాటు అతనికి లేదు. మరి అలాంటప్పుడు ఎవరికీ కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడని ఒకవైపు ఆలోచిస్తూ, నాకు ఎవరి వల్లనైనా చిన్న దెబ్బ తగిలితేనే ఓర్చుకోలేని విరాట్ నాకు ఇంత అన్యాయం చేసిన మహేంద్రవర్మని ఎలా వదిలేశాడు? ఒకవేళ ఇప్పుడు మహేంద్ర కనిపించకపోవడం వెనుక విరాట్ హస్తం ఉందా అన్న ఆలోచనలో పడింది హాసిని. పరధ్యానంగా ఉన్న తన ఫ్రెండ్ చేతిని తన చేతిలోకి తీసుకొని, హాసిని, నువ్వు అతిగా ఆలోచించుకో, నువ్వు ఎలాంటి డిసిషన్ తీసుకున్నా నేను నీకు సపోర్ట్గా ఉంటాను అని భరోసా ఇచ్చింది కీర్తి. ప్రస్తుతం హాస్ని ఉన్న పరిస్థితుల్లో ఆమె ఆలోచిస్తుంది తప్పని ఖచ్చితంగా చెప్పలేక అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉంటానంటూ ధైర్యం చెప్పింది. వాళ్ళిద్దరి మాటల మధ్యలో డిన్నర్ పూర్తి చేసుకొని టీవీలో సినిమా చూస్తూ కొంత సమయం గడిపారు. చాలా ఆలస్యమైంది. ఇంతవరకు హాస్ని ఇంటికి రాలేదని విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడుతూ అడగాల వద్దా అని సంకోచిస్తూనే, నువ్వు మ్యాన్షన్కి ఎప్పుడు వెళ్తావు అని అడిగింది కీర్తి. క్షణం కూడా ఆలోచించకుండా, నేను ఇక మ్యాన్షన్కి వెళ్ళట్లేదు అని చెప్పింది హాస్ని. ఆ మాటకి షాక్ తగిలిన దానిలా వెంటనే లేచి నుంచొని, ఎందుకు అని అడిగింది కీర్తి. మ్యాన్షన్లోనే ఉన్న కావ్య మొహాన్ని చూడటం హాస్నికి ఇష్టం లేదు. కావ్య గురించి కీర్తికి చెప్పాలని కూడా తనకు అనిపించలేదు. అందుకనే ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయింది. మరొక వైపు సరిగ్గా విరాట్ ఇంటికి వచ్చే సమయానికి కావ్య సోఫాలో కూర్చొని తన గురించి ఎదురు చూస్తోంది. విరాట్ ఇంట్లో అడుగు పెట్టడం చూసి హడావిడిగా లేచి తన దగ్గరికి వెళ్ళి చేతిలోని బ్యాగ్ ఇవ్వమంటూ చేయి చూపించి, విరాట్ వచ్చేసావా, నీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పింది. ఇంతలో సూరజ్ అక్కడికి వచ్చి విరాట్ చేతిలోని బ్యాగ్ తీసుకొని, సార్ డిన్నర్ సర్వ్ చేయమంటారా అని అడిగాడు. అతను అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా వాచ్ చూసుకుంటూ, ఇప్పుడు టైం ఎంత అయింది అని సీరియస్గా అన్నాడు విరాట్. విరాట్ మొహంలోని ఎక్స్ప్రెషన్ చూడగానే సూరజ్కి విషయం అర్థమైంది. మేడం డిన్నర్ చేయడానికి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు అని భయపడుతూ చెప్పాడు. కాల్ చేయి అని గంభీరమైన స్వరంతో అన్నాడు విరాట్. తన బాస్ కోపానికి భయపడుతూ, ఈరోజు రాత్రి మేడం అక్కడే ఉంటారని చెప్పారు సార్ అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు సూరజ్. అతని మాట సరిగ్గా పూర్తి అవ్వకముందే సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు విరాట్. ఆ వెంటనే కంగారుగా తన పాకెట్లో నుండి ఫోన్ తీసి హాస్నికి ఫోన్ చేశాడు సూరజ్. టీవీ చూస్తున్న హాస్నికి ఫోన్ రింగ్ వినిపించినా పట్టించుకోలేదు. తన పక్కనే ఉన్న కీర్తి, నీ ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పింది. ఏంటి, నా మొబైలా? నా మొబైల్ రింగ్ టోన్ ఇలా లేదే అని అంది హాస్ని. పొద్దున్నే కొత్త ఫోన్ కొనుక్కున్నావు కదే, మర్చిపోయావా అని గుర్తు చేసింది. అవును కదూ, అయినా ఈ టైంలో నాకెవరు ఫోన్ చేస్తారు అనుకుంటూ తన ఫోన్ చూస్తున్న హాస్ని డిస్ప్లేలో ఉన్న ఫోన్ నెంబర్ చూసి నర్వస్గా ఫీల్ అయింది. హాస్ని పరిస్థితి చూసి, ఎవరు కాల్ చేసింది అని అడిగింది కీర్తి. వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ కీర్తి చేతిలో పెట్టి, నేను నిద్రపోయానని చెప్పు అని అంది. డిస్ప్లే అవుతున్న నెంబర్ని చూసి కీర్తి కూడా నర్వస్గా ఫీల్ అయింది. త్వరగా మాట్లాడవే అని చెప్పింది హాస్ని. ఈ విషయంలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావే, ఒకవేళ విరాట్ సార్ ఫోన్ చేస్తే నేను మాట్లాడను అని భయపడుతూ అంది కీర్తి. ఫోన్ చేస్తుంది విరాట్ కాదు, అది మ్యాన్షన్ నెంబర్. అంటే సూరజ్ కానీ సరిత కానీ చేస్తూ ఉన్నారు. విరాట్ ఎప్పుడూ ఫోన్ చేసినా మొబైల్ నుంచే చేస్తాడు అని చెప్పింది హాస్ని. విరాట్ సార్ కాకపోతే నువ్వే మాట్లాడొచ్చు కదా, మధ్యలో నన్నెందుకు ఇరికిస్తున్నావే బాబు అని అంది కీర్తి. ఈసారి హాస్ని సైలెంట్గా ఫోన్ లిఫ్ట్ చేయమంటూ సైగ చేసింది. ఇక వేరే ఆప్షన్ లేక ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలనుకుంది కీర్తి. ఈలోగా రింగ్ ఆగిపోయింది. అమ్మయ్య, లిఫ్ట్ చేసి ఏం మాట్లాడాలో అని టెన్షన్ పడ్డాను. ఫోన్ కట్ అయిపోయిందిగా, నో ప్రాబ్లం అని ఊపిరి పీల్చుకుంటూ అంది కీర్తి. తన మాటలు పూర్తి అవ్వగానే మరోసారి హాస్ని ఫోన్ రింగ్ అయింది. చచ్చాన్రా దేవుడా,
మాట్లాడే వరకు వదిలిపెట్టరా? ఏదైనా ఇంపార్టెంట్ విషయమేమోనే, నువ్వే మాట్లాడొచ్చు కదా అని అంటున్న కీర్తితో, ఇప్పుడు కనుక నువ్వు మాట్లాడలేదనుకో 2 రోజులు ఆఫీస్లో నీకు కంటిన్యూస్గా డే అండ్ నైట్ షిఫ్ట్ వేస్తాను, 48 అవర్స్ పని చేయలేక చచ్చిపోవాలి అంటూ బెదిరించింది హాస్ని. ఇక చేసేదేం లేక ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టింది కీర్తి. వెంటనే అవతల పక్క నుండి సూరజ్ మాట్లాడుతూ, మేడం, సార్ మీకు కాల్ చేయమని చెప్పారు అని అన్నాడు. ఆల్రెడీ హాస్ని చెప్పినట్టు హాస్ని నిద్రపోయింది అని చెప్పింది కీర్తి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు వెళ్ళి మేడంని నిద్ర లేపుతారా అని అన్నాడు సూరజ్. ఫోన్ స్పీకర్లో ఉండటంతో అతని మాటలు విన్న హాస్ని ఏం చేయాలో కీర్తికి సైగ చేసి చెప్తుంది. 2 సార్లు రిపీట్ చేస్తే కానీ కీర్తికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. విరాట్ సార్ హాస్ని గురించి ఎదురు చూస్తున్నారా అని అడిగింది కీర్తి. అవును మేడం, సార్ హాస్ని మేడంకి కాల్ చేయమంటేనే చేశాను, ప్లీజ్ వెళ్ళి ఫోన్ ఇవ్వండి మేడం అని అన్నాడు సూరజ్. అతని మాటలకి కీర్తి కాసేపు మౌనంగా ఉండిపోయింది. కోపంగా హాస్ని వైపు చూసి కావాలని నిద్రపోతున్న హాస్నిని లేపుతున్నట్లుగా నటిస్తూ, హాసిని, హాసిని లెగవే, నీకోసం విరాట్ సార్ కాల్ చేయించారు, ఇదిగో మాట్లాడు అని అంది కీర్తి. కీర్తి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం వల్ల సూరజ్ మాటలు వింటున్న హాస్ని విరాట్ దగ్గర నుండి ఫోన్ చేస్తున్నాడన్న విషయం అర్థం చేసుకుంది. ఫోన్ మాట్లాడమని కీర్తి సైకిల్ చేసింది. హాస్ని మాత్రం ససేమిర ఫోన్ తీసుకోనని మొండి చేస్తోంది. వాళ్ళిద్దరి మధ్య కీర్తి నలిగిపోతూ సైలెంట్గా ఉండిపోయింది. అవతల పక్క నుండి సూరజ్, నేను వెంటనే హాస్ని మేడంతో మాట్లాడాలన్నది విరాట్ సార్ ఆర్డర్, మీరు త్వరగా తీసుకెళ్ళి హాస్ని మేడంకి ఫోన్ ఇవ్వండి అని అన్నాడు. ఆ మాట వింటూనే కంగారుగా ఫోన్ని హాస్ని చేతిలో పెట్టేసింది కీర్తి. ఆ పని చేసిన కీర్తిని కళ్ళతోనే చంపేసేలా చూస్తూ బలవంతంగా నిద్రలేచిన దానిలా మాట్లాడుతూ, హలో అని బద్ధకంగా అంది హాస్ని. హలో హాస్ని మేడం అని సూరజ్ అన్న వెంటనే, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు, నేను మంచి నిద్రలో ఉన్నాను అంటూ దీర్ఘాలు తీస్తూ చెప్పింది హాస్ని. విరాట్ సార్ మిమ్మల్ని ఇప్పుడే మ్యాన్షన్కి రమ్మంటున్నారు అని చెప్పాడు సూరజ్. ఆ మాటలు విన్న హాస్నికి విరాట్ తన గురించి ఎందుకు ఎదురు చూస్తున్నాడో తెలుసుకోవాలనిపించింది. అతని కోపం గురించి తెలిసి, అవునా, అయ్యో లేట్ అయిపోయిందని ఇక్కడే ఉన్నాను, సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఏంటి, నిజంగానే బయలుదేరుతున్నావా అని హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటున్న హాస్ని అడిగి, విరాట్ సార్ నీ గురించి ఎందుకు ఎదురు చూస్తున్నారు, ఇంత హడావిడిగా సూరజ్ కాల్ చేశాడంటే విషయం ఏదో పెద్దదై ఉంటుంది అని అనింది కీర్తి. నువ్వు వేరేదో ఊహించుకోకు, ఒకవేళ నువ్వు భయపడుతున్నట్టు విషయం పెద్దదైతే నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే వరకు సూరజ్ ఎదురు చూస్తాడా? మ్యాన్షన్లో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానని ఒక్కసారి కూడా చూడడానికి విరాట్ గదికి కూడా రాలేదు, మరి ఇప్పుడు దగ్గరుండి ఎందుకు ఫోన్ చేయించినట్టు? ఇది నా మీద ప్రేమో అనుమానమో ఇప్పుడే వెళ్ళి తెలుసుకోవాలి అంటూ తన హ్యాండ్ బ్యాగ్ని ఫోన్ని తీసుకుంది హాస్ని. ఆ మాట విన్న కీర్తి ఎంతో ఉత్సాహంతో, అంటే నీకు విరాట్ సార్కి మధ్య అంతా సెట్ అయిపోయిందేమోనే, అందుకే నిన్ను మిస్ అవ్వలేక ఇంటికి పిలుస్తున్నారేమో అని అనింది. జరిగిన గొడవలన్నీ మర్చిపోయి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్స్ అనుకోవడానికి అవతల ఉన్నది నేను నువ్వు కాదు పాపా, అక్కడ ఉంది విరాట్. అతని మనసులో ఏదైనా పడిందంటే దాని గురించి పూర్తిగా తెలుసుకునే వరకు వదిలిపెట్టరు అని చెప్పింది హాస్ని. ఆమె మాటలు విన్నాక ఇప్పుడు మ్యాన్షన్కి వెళ్ళిపోవాలని హాస్ని తీసుకున్న డిసిషన్ కరెక్టే అనుకుంది కీర్తి. కాకపోతే హాస్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో అని కాస్త టెన్షన్ పడుతూనే ఉంది. మరోవైపు మ్యాన్షన్లో ఉన్న కావ్య విరాట్ ఆర్డర్ వేయడం, వెంటనే సూరజ్ హాస్నికి కాల్ చేసి మాట్లాడటం అంతా చూస్తూనే ఉంది. తను మ్యాన్షన్లో ఉండాలని తీసుకున్న నిర్ణయం సరైంది అనుకుంటూ హాస్ని ఇంకా విరాట్ మధ్య కోల్డ్ వార్ ఏదో జరుగుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం చూస్తూ ఉంటే ఇదేదో నాకు వర్కౌట్ అయ్యేలా ఉంది. ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా 100% యూజ్ చేసుకొని ఆ హాస్నిని విరాట్ జీవితం నుండి శాశ్వతంగా గెంటియాలి అని మనసులో అనుకుంది. నేను రావడమే మహేంద్ర గురించి అడగకుండా మంచి పని చేశాను. ఒకవేళ అడుగుంటే వాళ్ళిద్దరినీ విడగొట్టే అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకునేదాన్ని. ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉంటే హాస్ని ఇంకా విరాట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా దొరుకుతాయేమో, అలాగే పనిలో పనిగా మహేంద్ర గురించి ఏమైనా తెలుస్తుందేమో చూడాలి అనుకుంటూ ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది కావ్య. హాస్ని మ్యాన్షన్కి రిటర్న్ అయిందని సూరజ్ చెప్పగానే స్టడీ రూమ్కి వెళ్ళిపోయాడు విరాట్. ఒంటరిగా ఉన్న విరాట్తో మాట్లాడటానికి ఇదే సరైన అవకాశం అనుకుంది కావ్య. కానీ గది లోపలికి వెళ్ళి మాట్లాడే ధైర్యం లేక విరాట్ బయటికి ఎప్పుడు వస్తాడా,
ఎప్పుడు మాట్లాడదామా అనుకుంటూ డోర్ దగ్గరే కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంది కావ్య. అప్పుడే స్టడీ రూమ్ డోర్స్ ఓపెన్ అవుతున్న శబ్దం వినిపించి చటుక్కున వెళ్ళి డోర్ పక్కన దాక్కుంది. కోపంగా బయటకు వచ్చిన విరాట్తో మంచిదానిలో నటిస్తూ, విరాట్, నువ్వు కోపంగా ఉండటంలో అర్థం ఉంది, కానీ నీ కోపాన్ని హాస్నిపై చూపించకు. అసలే తనది చిన్నపిల్ల మనస్తత్వం. ఈరోజు సరదాగా తనకి ఫ్రెండ్స్తో గడపాలనిపించిందేమో, అందుకే వెళ్ళింది. సరిగ్గా తనకి 20 years కూడా నిండలేదు కదా. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళకూడదన్న బాధ్యత తనకింకా తెలియదు అని చెప్తున్న కావ్యని ఒక్కసారి చూశాడు విరాట్. అతని ఎక్స్ప్రెషన్ చూసి ఆమెకి ఏమనిపించిందో తెలియదు, కానీ మరింత చనువు తీసుకొని, విరాట్, నేను నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నువ్వు హాస్నిని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. ఆ అమ్మాయి నీకు సరైంది కాదు అని కావ్య చెప్పిన వెంటనే అంతవరకు నడుస్తున్న విరాట్ అడుగులు ఆగిపోయాయి. ఆ విషయాన్ని అంతగా గమనించని కావ్య, నువ్వు తలుచుకోవాలి, కానీ హాస్ని కన్నా బెటర్ అమ్మాయి నీకు దొరుకుతుంది చూడు. మా అందరినీ కాదని ఇష్టపడి మరీ హాస్ని పెళ్లి చేసుకున్నావు. కనీసం బయటకు వెళ్ళేటప్పుడు నీకు చెప్పి వెళ్ళాలన్న బేసిక్ సెన్స్ కూడా ఆ అమ్మాయికి లేకుండా పోయింది. అలాంటి అమ్మాయి గురించి నువ్వు ఇంతగా వరి అవ్వడం చూస్తూ ఉంటే నా మనసుకి చాలా బాధ కలుగుతోంది. ఎక్కడ వాళ్ళని అక్కడే ఉంచాలని పెద్దలు ఊరికే అనలేదు, ఇలాంటి వాళ్ళని చూసే అన్నారేమో అని చెప్తూ విరాట్ మొహంలో ఎక్స్ప్రెషన్ని చూడాలని ఆరాటపడి ముందడుగు వేసేంతలో సడన్గా వెనక్కి తిరిగి, ఆహా, అయితే నా జీవితంలోకి ఎవరు వస్తే బాగుంటుందనుకుంటున్నావు అని సూటిగా ఆమె కళ్ళల్లోకి గంభీరమైన స్వరంతో అడిగాడు విరాట్. ఆ బేస్ వాయిస్కి గుటుకలు మింగుతూ, ఎవరినో పెళ్లి చేసుకోమని నేనెందుకు సజెస్ట్ చేస్తాను? డైరెక్ట్గా నన్నే చేసుకోమని అడగలేక ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటే మింగేసేలా ఎలా చూస్తున్నాడో చూడు అని మనసులో విరాట్ని తిట్టుకుంటూ అతని వైపు గుడ్లప్పగించి చూసింది కావ్య. పరధ్యానంగా ఉన్న ఆమెను చూసి మొహాన చిటికలు వేశాడు విరాట్. ఆలోచనల నుండి బయటకు వచ్చిరాని నవ్వుతూ, హాస్ని కన్నా బెటర్గా ఉండే ఏ అమ్మాయినైనా చేసుకో. నువ్వు నీ భార్యకి ఇస్తున్న వాల్యూని అందుకునే అంత గొప్పది కాదు హాస్ని అంటూ హాస్నిపై ఉన్న ద్వేషాన్ని తన ముఖంలో చూపించింది కావ్య. అసలు ఎవరైనా హాస్నిని చిన్న మాట అంటేనే సహించలేని విరాట్ ఇప్పుడు కావ్య ఇన్ని మాటలు అంటున్నా మౌనంగా ఉన్నాడు. కావ్య మ్యాన్షన్కి రావడం, ఇంకా అక్కడే ఉండటం వెనుక ఉన్న కారణాన్ని ఆమె నోటితోనే బయట పెట్టించాలన్న సహనంతో ఉన్నాడు విరాట్. కావ్య మాటలకు చంపేయాలన్నంత కోపం వస్తున్నా సింపుల్గా ఒక లుక్ ఇచ్చి బయటకు వెళ్తూ ఉన్నాడు విరాట్. ఎంత చెప్పినా చెవికెక్కించుకోవడేంటి అనుకున్న కావ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ దగ్గరున్న విరాట్కి తన చేతిని అడ్డుపెట్టి ఆపి, విరాట్, ఐ లవ్ యూ అంటూ ఎన్నో ఏళ్ళుగా తన మనసులో దాచుకున్న ప్రేమను కన్వే చేసి విరాట్ రెస్పాన్స్ ఎలా ఉంటుందా అని ఆరాటంగా ఎదురుచూస్తూ ఉంది కావ్య. అంతవరకు ఓపిగ్గా అన్నీ సహిస్తున్న విరాట్ కళ్ళు కోపంతో ఎరుపెక్కి ఆవేశంగా కావ్య భుజాన్ని పట్టుకొని వెనక్కి నెట్టాలనుకున్నాడు. కానీ ఇంతలో అతని చూపు అప్పుడే అక్కడికి వచ్చిన హాస్ని మీద పడింది. కావ్య ఐ లవ్ యూ చెప్పడం, ఆ మాట వింటూనే విరాట్ తనని పట్టుకోవడం చూసిన హాస్ని అపార్థం చేసుకుంది. విరాట్ ఆమెను కోపంతో పట్టుకున్నాడని కావ్యకి అర్థమైంది. దానికి తోడు హాస్ని కోపంగా ఉండటం చూసి తనని విరాట్ ఇష్టంతోనే పట్టుకున్నాడా అన్నట్టుగా క్షణంలో ఎక్స్ప్రెషన్ని మార్చేసింది కావ్య. విరాట్ని కావ్యల్ని అలా చూసిన హాస్ని మనసు ఎంతో గాయపడింది. హాసిని మాటలకు విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు? కావ్య నిజంగానే విరాట్ హాస్నిని విడదీస్తుందా? కావ్యకి విల్లాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలిస్తే ఏం జరుగుతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.